రేడియలాజికల్ మరియు న్యూక్లియర్ ఎమర్జెన్సీల విభాగానికి స్వాగతం. ఈ విభాగం పూర్తయ్యేసరికి మనం ఈ విషయాల గురించి తెలుసుకుంటాం. రేడియలాజికల్ మరియు న్యూక్లియర్ ఎమర్జెన్సీల నిర్వచనం, రేడియేషన్ మరియు దాని రకాల గురించి తెలుసుకుంటాం. వివిధ ప్రాంతాల్లో రేడియేషన్ ఎలా ఉపయోగపడుతుందో గుర్తించటం, అదేవిధంగా రేడియేషన్ ఎలా వెలువడుతుంది మరియు దాని రకాల గురించి తెలుసుకుంటాం. మానవులపై అధిక మోతాదులో రేడియేషన్ యొక్క ప్రభావాల గురించి తెలుసుకుంటాం. రేడియలాజికల్ మరియు న్యూక్లియర్ ఎమర్జెన్సీలలో చేయవలసినవి మరియు చేయకూడని వాటిని గురించి తెలుసుకుందాం. రేడియలాజికల్ మరియు న్యూక్లియర్ ఎమర్జెన్సీలలో వాలంటీర్ల పాత్ర గురించి తెలుసుకుందాం. రేడియలాజికల్ ఎమర్జెన్సీలు ఏమిటో అర్థం చేసుకోవడం ద్వారా ప్రారంభిద్దాం. రేడియలాజికల్ ఎమర్జెన్సీలు ఊహించని మరియు సంభావ్య ప్రమాదాల పరిస్థితులను సూచిస్తాయి. రేడియలాజికల్ ఎమర్జెన్సీలు అయానైజింగ్ రేడియేషన్ విడుదల ద్వారా లేదా సంపర్క కాలుష్యంతో కూడిన అనూహ్యమైన మరియు ప్రమాదకరమైన పరిస్థితులు. వెలువడే రేడియేషన్ ఆల్ఫా కణాలు, బీటా కణాలు, న్యూట్రాన్, గామా కిరణాలు మరియు ఎక్స్రే కిరణాలు వంటి వివిధ రకాలుగా ఉంటుంది. రేడియోలాజికల్ ఎమర్జెన్సీ పరిస్థితులు అణు సౌకర్యాలు, ఆసుపత్రులు, పరిశ్రమలు, వ్యవసాయం మరియు అన్వేషణ సంస్థలతో సహా వివిధ సెట్టింగ్స్లో సంభవించవచ్చు. రేడియోధార్మిక లేదా అణు పదార్థం రవాణా జరిగినప్పుడు రేడియలాజికల్ అత్యవసర పరిస్థితులు సంభవించవచ్చు. ఇది ఉద్యోగులు, ప్రజలు మరియు పర్యావరణం యొక్క భద్రతను మరియు ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది. తక్షణమే స్పందించి దాని ప్రభావాన్ని తగ్గించడానికి, నష్టాలను నివారించడానికి నియంత్రణ చర్యలు తీసుకోవాలి. న్యూక్లియర్ ఎమర్జెన్సీల పరిస్థితుల గురించి మరింత తెలుసుకుందాం. ప్రమాదకరమైన రేడియోధార్మిక పదార్థాలను ఉద్దేశపూర్వకంగా విడుదల చేసినప్పుడు లేదా ప్రమాదం జరిగినప్పుడు అణు అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రేడియేషన్లకు రేడియోధార్మిక పదార్థాల బహిర్గతం ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. హిరోషిమా, నాగసాకిలపై జరిగిన ఆ ప్రమాదకరమైన అణ్వాయుధ దాడుల జ్ఞాపకాలు మన మధ్యలో తాజాగా ఉన్నాయి. అమెరికాలోని 3 మైల్ ఐసోలాండ్లో జరిగిన రియాక్టర్ ప్రమాదాల గురించి, సోవియట్ యూనియన్ ప్రమాదం గురించి, జపాన్లోని ఫుకుషిమా డైచి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రమాదం గురించి విన్న తీరు అణు ఎమర్జెన్సీల గురించి ప్రజల్ని ఎలా ఆలోచిస్తున్నారో చూపించింది. ఈ సంఘటనలు మర్చిపోవడం కష్టం. చాలామంది అణు అత్యవసర పరిస్థితులను ఈ చారిత్రాత్మక సంఘటనలతో మాత్రమే ముడిపెడతారు. ఏదేమైనా చిన్న స్థాయి అణు మరియు రేడియలాజికల్ అత్యవసర పరిస్థితులకు మనం సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యం. రేడియేషన్ మరియు దాని ప్రభావాల గురించి మరింత తెలుసుకుందాం. రేడియేషన్ అంటే చలనంలో ఉన్న శక్తి. రేడియేషన్ యొక్క అత్యంత అసౌకర్యమైన మరియు ప్రసిద్ధ ఉదాహరణ కాంతి. ఇది సూర్యుడు లేదా మంటపై ఉన్న వస్తువు నుండి వస్తుంది. ఈ కాంతి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మనకి హాని కలిగిస్తుందని మనందరికీ తెలుసు. ఇది ఒక నిర్దిష్ట పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పుడు ఇది సౌకర్యవంతంగా ఉండి మనకి హాని చేయదు. కానీ శీతాకాలంలో మనల్ని మనం వెచ్చగా ఉంచడానికి నిప్పిని ఉపయోగిస్తాం. ఇది సూర్యరశ్మి లేదా రేడియేషన్ తీవ్రత తగ్గటం వల్ల దాని రేడియేషన్కి కారణంగా ఉంటుంది. అందువల్ల రేడియేషన్ ఒక మందు వంటిది. సరైన మోతాదులో తీసుకుంటే ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇది అధిక మోతాదులో తీసుకుంటే మరణానికి కూడా కారణమవుతుంది. రేడియేషన్ అనేది అయోనైజింగ్గా లేదా నాన్ అయోనైజింగ్గా కావచ్చు. వివిధ ప్రాంతాలలో రేడియేషన్ వాడకం గురించి తెలుసుకుందాం. అయనీకరణ రేడియేషన్ అనేది పరమాణువు నుండి ఎలక్ట్రాన్లను బయటకు పంపబడటం. అంటే ఆల్ఫా కణాలు, బీటా కణాలు, న్యూట్రాన్లు, గామా కిరణాలు మరియు ఎక్స్రే కిరణాలు వంటి పరమాణువుని అయనీకరణం చేయడానికి తగినంత శక్తిని కలిగి ఉన్న రేడియేషన్. నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అనేది ఒక రకమైన రేడియేషన్. ఇది పరమాణువు నుండి ఎలక్ట్రాన్లను తొలగించడానికి తగినంత శక్తిని కలిగి ఉండదు. ఉదాహరణకు విద్యుత్ లైన్లు, రేడియో, టీవీ తరంగాలు, సెల్ ఫోన్లు, మైక్రోవేవ్లు, ఇన్ఫ్రారెడ్ పరికరాలు, విజిబుల్ లైట్లు మొదలైన వాటిని నుంచి వచ్చే రేడియేషన్. రేడియేషన్ వివిధ ప్రాంతాల్లో ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం రేడియేషన్ ఉపయోగించబడుతుంది. పారిశ్రామిక రంగాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, రేడియోగ్రఫీ, వాజెస్లు మరియు కొలతల కొరకు రేడియేషన్ ఉపయోగించబడుతుంది. శోధన రంగంలో రేడియేషన్ నమూనాలు, క్యాలిబ్రేషన్ వనరులు మరియు ట్రేసర్లను కనుగొనడానికి రేడియేషన్ ఉపయోగపడుతుంది. వీటితో పాటు వ్యవసాయ రంగంలో ట్రేసర్ల అధ్యయనాలకు రేడియేషన్ వినియోగిస్తారు. తరువాత రేడియేషన్తో సంపర్కం యొక్క మార్గాల గురించి తెలుసుకుందాం. అంతరిక్షం నుండి లేదా భూమిపై ఉన్న పదార్థాల నుండి మనకు రేడియేషన్ వెలువడుతుంది. దీన్నే బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అంటాం.
బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అనేది బాహ్య అంతరిక్షం నుండి కాస్మిక్ కిరణాలు, భూమి పదార్థాల నుండి గామా కిరణాలు, నిర్మాణ పదార్థాలు మరియు ఇతర పర్యావరణంలోని రేడియోధార్మిక పదార్థాలతో సహా వాతావరణంలోని సహజ వనరుల ద్వారా ఉత్పత్తి అయ్యే తక్కువ స్థాయి అయనైజింగ్ రేడియేషన్కు వ్యక్తులు నిరంతరం బహిర్గతం కావడాన్ని గమనిస్తాం. పరిసర రేడియేషన్లు రోజువారీ జీవితంలో భాగం మరియు సహజ నేపథ్య రేడియేషన్ల సాధారణ వార్షిక బహిర్గతం సంవత్సరానికి 2.4 మిల్లీ సీవర్ట్. నేపథ్య రేడియేషన్ సాపాక్షికంగా తక్కువ ఉందని మరియు ప్రజలు క్రమం తప్పకుండా చూసే రేడియేషన్ యొక్క బేస్లైన్ స్థాయి ఉందని గమనించడం ముఖ్యం. రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది శరీరం రేడియేషన్కు గురి అయ్యే పరిస్థితి. రేడియేషన్ బహిర్గతంలో 2 రకాలు ఉన్నాయి. అవి అంతర్గత బహిర్గతం మరియు బాహ్య బహిర్గతం. బాహ్య బహిర్గతం అంటే నేలపై లేదా గాలిలో ఉన్న లేదా శరీర ఉపరితలాలు లేదా దుస్తులకు జత చేయబడిన రేడియోధార్మిక పదార్థాల నుండి రేడియేషన్ పొందటం. దీనికి విరుద్ధంగా అంతర్గత బహిర్గతం దీనివల్ల సంభవిస్తుంది. ఒక వ్యక్తి ఆహారం తిన్నప్పుడు మరియు గాలిలో రేడియోధార్మిక పదార్థాలను పీల్చినప్పుడు, రేడియోధార్మిక పదార్థాలు చర్మం ద్వారా గ్రహించినప్పుడు, రేడియోధార్మిక పదార్థం గాయం ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు, రేడియోధార్మిక పదార్థాలను కలిగి ఉన్న రేడియో ఫార్మాస్యూటికల్ను వైద్యులు చికిత్స కోసం ఇచ్చినప్పుడు 2 సందర్భాల్లో శరీరం రేడియేషన్కు గురవుతుంది. తర్వాత ఎక్కువ రేడియేషన్ గురి కావడం గురించి తెలుసుకుందాం. అధిక స్థాయి రేడియేషన్తో వ్యవహరించేటప్పుడు సంభావ్య ప్రమాదాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అధిక రేడియేషన్స్కు గురి కావటం 2 విభిన్న జీవ ప్రభావాలకు దారితీస్తుంది. అవి సోమటిక్ ప్రభావాలు మరియు జన్యు ప్రభావాలు. సోమటిక్ ప్రభావం నేరుగా సంబంధం ఉన్న వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. జన్యు ప్రభావాలు సంబంధంలో ఉన్న తరాల వ్యక్తులకు ప్రభావితం చేస్తాయి. రేడియేషన్ యొక్క సహజ వనరుల ప్రభావవంతమైన మోతాదుల వార్షిక సగటు విలువను చూద్దాం. ఈ విలువలు కాస్మిక్ కిరణాలు, భూగోళ గామా కిరణాలు, అంతర్గత రేడియేషన్ మరియు డీకే ఉత్పత్తులతో రేడాన్ వంటి మూలకాల నుండి పొందిన రేడియేషన్ బహిర్గతం మొత్తాన్ని సూచిస్తాయి. యూకేలో ఈ సహజ వనరుల నుండి సాధారణ వార్షిక ప్రభావవంతమైన మోతాదు సంవత్సరానికి 2.4 మిల్లీసీవర్ట్. నేటి కాలంలో రేడియలాజికల్ మరియు న్యూక్లియర్ సంఘటనల ప్రభావం గురించి తెలుసుకుందాం. ప్రస్తుత రోజుల్లో రేడియలాజికల్ మరియు న్యూక్లియర్ల సంఘటనల ప్రభావం మునుపటి కంటే మరింత గణనీయంగా ఉండొచ్చు. ఎందుకంటే మన జనాభా పెరిగింది, ఆర్థిక పురోగతి కారణంగా మనకు మరింత అధునాతన పట్టణ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అయితే ఈ అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు మనకు నిజంగా సహాయపడతాయి. ఇది కమ్యూనికేషన్, రవాణా మరియు వైద్య మద్దతును మెరుగుపరుస్తుంది. తర్వాత న్యూక్లియర్ మరియు రేడియలాజికల్ ఎమర్జెన్సీల సన్నాహాల గురించి తెలుసుకుందాం. న్యూక్లియర్ ఎమర్జెన్సీస్ని ఎదుర్కోవడానికి న్యూక్లియర్ ఫెసిలిటీ యొక్క వివిధ సేవా సమూహాల మధ్య సమన్వయం అవసరం. ప్రజాక్షేత్రంలో రేడియలాజికల్ పర్యవసానాలు సంభవిస్తే జిల్లా, రాష్ట్ర, కేంద్ర 3 స్థాయిల అధికారులందరూ కీలక పాత్ర పోషించి సమర్థవంతంగా స్పందించి ప్రజలకు సమాచారం అందించడంలో ఆఫ్సైట్ అధికారులకు సహకరిస్తారు. రేడియోలాజికల్ మరియు న్యూక్లియర్ ఎమర్జెన్సీల సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఇంటి లోపలే ఉండాలి, రేడియేషన్కు గురి కాకుండా తలుపులు, కిటికీలు మూసివేయాలి, ఆహారం, నీరు కవర్ చేసి ఉంచాలి మరియు అటువంటి కవర్ చేసిన పదార్థాలను మాత్రమే తీసుకోవాలి, రేడియో లేదా టెలివిజన్ ఆన్ చేయాలి మరియు మీ స్థానిక అథారిటీ యొక్క బహిరంగ ప్రకటనలపై నిఘా ఉంచాలి. మీ ముఖము మరియు శరీరాన్ని తడి చేసిన రుమాలు, టవలు, ధోతి లేదా చీరతో శరీరం యొక్క బహిరంగ ప్రదేశంలో కప్పి ఉంచాలి. బట్టలు బాగా ఉతికి వేసుకోవాలి లేదా కొత్త బట్టల్ని మార్చుకోవాలి. స్థానిక అధికారులకు పూర్తిగా సహకరించండి మరియు మందుల సేకరణ, తరలింపు మొదలైన వాటి కోసం వారి సూచనలు పూర్తిగా పాటించండి. న్యూక్లియర్ రేడియేషన్ ప్రమాదం గురించి తెలుసుకోవాలి. పిల్లలకు మరియు కుటుంబ సభ్యులలో న్యూక్లియర్ రేడియేషన్ భద్రత గురించి చర్చించాలి. తద్వారా రేడియేషన్ పట్ల వారి భయాన్ని తగ్గించవచ్చు. భయాందోళన వద్దు. ఒకరి నుంచి మరొకరికి మౌలికంగా వచ్చే వదంతులను నమ్మవద్దు. రేడియేషన్ బారిన పడకుండా ఉండడానికి బయటకు వెళ్ళవద్దు. బహిరంగ బావులు, చెరువుల నుంచి నీటిని, అదేవిధంగా బహిర్గతమైన పంటలు
మరియు కూరగాయలు, ఆహారం, నీరు లేదా బయట నుంచి తీసుకునే పాలు వంటి వాటి వాడకాన్ని సాధ్యమైనంత వరకు నిలిపివేయాలి. మీరు మీ కుటుంబం మరియు మీ ఆస్తి యొక్క భద్రతను నిర్ధారించడానికి తమ వంతు కృషి చేసే జిల్లా లేదా పౌర రక్షణ అధికారుల సూచనలను ధిక్కరించవద్దు. అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ చేపట్టిన కార్యక్రమాలను పరిశీలిద్దాం. అణుశక్తి విభాగం మరియు దాని అనుబంధ సంస్థలు అణుశాస్త్ర సాంకేతిక మరియు ఆవిష్కరణలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. విద్యుత్ ఉత్పత్తి, పరిశోధన, అభివృద్ధి, భద్రత, రక్షణ, పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ సహకారం మరియు సామాజిక అనువర్తనాలతో సహా అణుశాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన మొత్తం కార్యకలాపాలను డిఐఈ బాధ్యత వహిస్తుంది. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ మరియు పారిశ్రామిక అనువర్తనాలు వంటి వివిధ రంగాల్లో సమస్యల పరిష్కారానికి రేడియేషన్ను ఒక సాధనంగా ఉపయోగించడానికి డిఐఈ పనిచేస్తుంది. శాంతియుత మరియు ప్రయోజనకరమైన ప్రయోజనాల కోసం అణుశక్తి మరియు రేడియేషన్ను సురక్షితంగా ఉపయోగించడంపై ప్రజల అవగాహనను మెరుగుపరచడానికి ప్రజలకు సరైన సమాచారాన్ని తెలియజేయడం అవసరం. అణుశక్తి విభాగం ఇప్పటికే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చురుకైన కార్యక్రమాన్ని కలిగి ఉంది. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు పాత్ర గురించి మనం ఇప్పుడు మరింత తెలుసుకుందాం. ఈ దేశంలో అణు మరియు రేడియేషన్ అనువర్తనాలను సురక్షితంగా ఉపయోగించడంలో భద్రతలో అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు పాత్ర గురించి అవగాహన కల్పించడానికి ఒక ప్రజా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని మరియు ఇతరులు నిర్వహించే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించింది. మానవులకు, పర్యావరణానికి హాని కలిగించకుండా అణుశక్తి రేడియేషన్ను సురక్షితంగా ఎలా ఉపయోగించుకోవాలో సమాచారం కావాలనుకునే సందర్శకుల కోసం తమ వెబ్సైట్లో నాలెడ్జ్ బేస్ను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. తర్వాత రేడియలాజికల్ మరియు న్యూక్లియర్ ఎమర్జెన్సీ సమయంలో వాలంటీర్ల పాత్ర గురించి తెలుసుకుందాం. న్యూక్లియర్ మరియు రేడియలాజికల్ ఎమర్జెన్సీలలో ఎన్డీఆర్ఎఫ్ పాత్ర కీలకం. ఫస్ట్ రెస్పాండర్లకు ఇంటెన్సివ్ కెపాసిటీ బిల్డింగ్ మొదలుకొని వారికి ప్రత్యేక నైపుణ్యాలను సమకూర్చడము. ఇది కమ్యూనిటీ అవగాహనకు ప్రాధాన్యత ఇస్తుంది, పౌరులకు సమాచారం మరియు సన్నద్ధతను నిర్ధారిస్తుంది. జాయింట్ మాక్ ఎక్సర్సైజ్లు నిర్వహించడం వల్ల మరింత సమర్థవంతమైన ప్రతిస్పందన కోసం భాగస్వాముల మధ్య సమన్వయం పెరుగుతుంది. ఆఫ్ సైట్ అత్యవసర పరిస్థితులు తక్షణ చర్యను కోరినప్పుడు భద్రతను నిర్ధారించేటప్పుడు ప్రజలను క్రమబద్ధంగా తరలించడంలో ఎన్డీఆర్ఎఫ్ సహాయపడుతుంది. రేడియేషన్ను నిరోధించడానికి సంఘటన అనంతర చర్యలు, ప్రభావిత వ్యక్తుల యొక్క క్రిటికల్ డీకంటామినేషన్ మరియు ప్రాంతాల్లో అతని నైపుణ్యం విస్తరిస్తుంది. అనుకోని పరిస్థితుల్లో డిఐఈ, డిఆర్డిఓ నిపుణుల సహకారంతో సత్వర సమగ్ర ప్రతిస్పందన, వనరులు, నైపుణ్యాన్ని సమీకరించడం సాధ్యమవుతుంది. ఈ సమిష్టి ప్రయత్నం ప్రజా భద్రత కోసం అణు మరియు రేడియలాజికల్ అత్యవసర పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించడంలో ఎన్డీఆర్ఎఫ్ యొక్క కీలక పాత్రను నొక్కి చెబుతుంది. రేడియోలాజికల్ మరియు న్యూక్లియర్ ఎమర్జెన్సీ సమయంలో వాలంటీర్లు అనేక విధాలుగా సహాయపడగలరు. వాలంటీర్లు ప్రజలకు హెచ్చరికను వ్యాప్తి చేయడంలో సహాయపడగలరు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ఇవి దోహదపడతాయి. సరైన విధానాలు, బాధితుల భద్రత కోసం వాలంటీర్లు అధికారులతో సహకరించవచ్చు. వాలంటీర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి మరియు ఏదైనా అసాధారణ మరియు అనుమానాస్పద విషయం లేదా కార్యకలాపాలపై దృష్టి పెట్టాలి. అలాగే అధికారుల దృష్టికి తీసుకురావాలి. కలుషితమైన ఆహారము, నీరు, గాలి ద్వారా వ్యాప్తి చెందటం గురించి వాలంటీర్లు సమాజంలో అవగాహన కల్పించాలి. దీంతో మనం మాడ్యూల్ ముగింపుకు వచ్చాం. మాడ్యూల్లో చర్చించిన ప్రధాన అంశాలను గురించి గుర్తు చేసుకుందాం. అణు సౌకర్యాల వద్ద రేడియలాజికల్ ఎమర్జెన్సీల గురించి, రేడియేషన్ వనరులను ఉపయోగించే సమయంలో రేడియోధార్మిక పదార్థాలతో కూడిన ప్రమాదాల గురించి, రేడియేషన్ వనరులతో సంబంధం ఉన్న హానికరమైన కార్యకలాపాల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా నేపథ్య రేడియేషన్ అనేది పర్యావరణంలోని సహజ వనరుల నుండి ఉత్పన్నమయ్యే తక్కువ స్థాయి అయోనైజింగ్ రేడియేషన్కు వ్యక్తులు నిరంతరం బహిర్గతం కావటాన్ని గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది శరీరం రేడియేషన్కు గురి అయ్యే పరిస్థితి అని తెలుసుకున్నాం. అదేవిధంగా అధిక మోతాదులో రేడియేషన్కు గురి కావడం సోమాటిక్ మరియు జన్యు ప్రభావాలను కలిగిస్తుందని, అదేవిధంగా సహజ నేపథ్య రేడియేషన్ వార్షిక బహిర్గతం సంవత్సరానికి 2.4 మిల్లీ సీవర్ట్స్ అని, అలాగే న్యూక్లియర్ రేడియలాజికల్ ఎమర్జెన్సీల సన్నద్ధతలో జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో వివిధ సేవా బృందాలు, అధికారుల మధ్య సమన్వయం గురించి తెలుసుకున్నాం.
అదేవిధంగా న్యూక్లియర్ రేడియేషన్ భద్రతపై అవగాహన, కుటుంబాలు మరియు పిల్లల్లో భయాన్ని తగ్గించడానికి మరియు సంసిద్ధతను మెరుగుపరచడానికి గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు టాపిక్ పై మీ అవగాహనను తనిఖీ చేయడానికి సమయం ఆసన్నమైంది. ఇది ఒక మూల్యాంకన వ్యాయామం. ప్రతి ప్రశ్నకు సమాన ప్రాముఖ్యత ఉంటుంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే కనీసం 60% మార్కులు సాధించాలి. ప్రశ్నలను జాగ్రత్తగా చదివి తగిన ఆప్షన్ ఎంచుకోవాలి. కంగ్రాచ్యులేషన్స్, మీరు మీ మాడ్యూల్ని విజయవంతంగా పూర్తి చేశారు.